హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పల్లీ చట్నీ. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కాక 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలిపినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 5 మినిట్స్ స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా వేయించిన పల్లీలని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకొని 2 మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ముందుగా ఉడికించి చల్లార్చుకున్న మిశ్రమాన్ని ఈ పల్లి పౌడర్లో వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ముందుగా ఒక కడాయి పెట్టుకొని తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవులు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న దాన్ని బాగా ఫ్రై అయ్యాక ఈ తాలింపుని పల్లి చట్నీలోకి వేస్తే ఎంతో టేస్టీ అయిన పల్లి చట్నీ రెడీ. ఈ పల్లి చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.